రమ్య అని నువ్వే ఏదో చేశావు. నేను పోలీసులకు ఫోన్ చేస్తాను, వాళ్లే వచ్చి విచారించని. సురేష్ అనే అబ్బాయిని లవ్ చేస్తున్నట్టు, ఇప్పుడు మీరంతా ఏర్పాటు చేసిన పెళ్లి ఇష్టం లేనట్టు ఈ లెటర్లో రాసుంది. మీ ఇద్దరిని చేతకాని వాళ్ళని చేసింది. ఈ ఇంటికి మా అమ్మాయే కోడలుగా రావాలని రాసింది. నీ కోసం నా కూతురు వెయిట్ చేస్తూ ఉంటుంది. నీకు వరుసైన వాళ్ళు ఇంకా ఇద్దరున్నారా? గంగా, అమ్మా గంగా, నాన్నా ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్నా. నాన్న దగ్గర నువ్వేం దాచో కదమ్మా. ఏం జరిగిందమ్మా చెప్పమ్మా. అది కాదు నాన్నా, రమ్య ఫోటో చిన్నయ్య గారి రూమ్ లో ఉండాలని జానకక్క ఫోటోని మంజులమ్మ తీసి విసిరేశారు. అది నేను మన గదిలో తీసుకొచ్చి పెట్టాను. ఇప్పుడు చూస్తే మన గదిలో నేను జానకక్క ఫోటో పెట్టిన చోట రమ్య ఫోటో ఉంది. చిన్నయ్య గారి రూమ్కి వెళ్ళి చూస్తే ఇక్కడున్న జానకక్క ఫోటో అక్కడుంది. ఈ ఇంట్లో ఏదో జరగరాంది జరుగుతోంది నాన్న. రమ్య కనిపించకుండా పోవడానికి ఈ విషయమే కారణమై ఉంటుందేమో అనిపిస్తుంది. ఇదిగో చూడమ్మా, ఈ ఇంట్లో నిన్న మొన్నటి నుంచి కాదు, నువ్వు పుట్టినప్పటి నుంచి ఉంటున్నావు. ఇంతవరకు ఇలా జరిగిందే లేదు. రమ్య తనకు నచ్చినోడితో కలిసి బతకాలని తనే స్వయంగా ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయింది. పోలీసులు కూడా వచ్చి చూసి అమ్మాయి పారిపోయిందన్నారు. అది అందరూ నమ్మేశారు. కాబట్టి ఈ పరిస్థితిలో జరగకూడని జరిగిందంటే ఆ తర్వాత మనకు ఎన్నో సమస్యలు ఎదురవుతాయమ్మా. అమ్మా, అయ్యగారితో ఎంతో నమ్మకంగా ఉండాలి తప్ప సమస్యలను తీసుకురాకూడదమ్మా. ఏదేమైనా నువ్వు నమ్ముకుంటున్న నాగమ్మ చూసుకుంటుంది. మనసులో ఏమీ పెట్టుకోకుండా చూసి చూడనట్టుండమ్మా. అయ్యగారికి మాత్రలు ఇచ్చావమ్మా? ఇంకా లేదు నాన్న. త్వరగా వెళ్ళి ఇచ్చిరామ్మా. సరే నాన్న. ఆ రోజు తప్పించుకున్నావు. ఈ రోజు నేను ఎలాగైనా సరే కౌగులించుకొని గట్టిగా ముద్దు పెట్టుకోవాలి. చూడు, ఏమీ లేవు, ఒట్టి బుక్స్ బట్టలే. నేను అప్పుడే చెప్పాను తన మీద ఓ కందేసి ఉంచు అని. నువ్వేమో నిర్లక్ష్యం చేశావు. తన సురేష్ గారి దగ్గరకు వెళ్ళిపోయింది. అది ఒట్టి చేతులతో వెళ్ళిందా? 40 కాసులు నగలు కూడా పట్టుకుపోయింది. దీనంతటికీ కారణం నువ్వే. ఇప్పుడు చూడు, ఏమీ లేదు, ఎక్కడ వెతికినా దొరకడం లేదు. నేను తన మీద ఉన్న నమ్మకంతో ఓ సేటు దగ్గర అప్పు చేసి తెచ్చాను. ఇప్పుడు ఏం చేయమంటావు? ఆ సేటు వచ్చి అడిగితే ఏం సమాధానం చెప్పాలి? అదంతా అప్పు తీసుకునే ముందే ఆలోచించుండాలి. ఇలా చూడు, ఈ పెళ్లి జరుగుతుంది, ఆస్తి మనకు దక్కుతుంది. ఆ ఆస్తితో అంతా సెటిల్ చేయొచ్చానే కదా అప్పు చేశాను. నీ కూతురి పని చేస్తుందని ఎవరికి తెలుసు? ఏమయ్యా, కూతురు లేచిపోయిందన్న దిగులు కంటే అది నగలు తీసుకుపోయిందన్న దిగులే ఎక్కువగా ఉంది కదా. ఆ సేట్ వచ్చి నిలదీస్తే ఎవరు పరువు పోతుంది? నీదా నాదా? నాదే కదా. ఇదేమైనా మీకు కొత్త? ఎంతో మంది దగ్గర అప్పు తీసుకుని అవమానపడలా? అది ముంబైలో, ఇది మీ అన్న ఇల్లు. ఇక్కడ మనకు మర్యాద ఉండాలా వద్దా? ఇంకా మనకు మర్యాద ఏముంది?
అదే నీ కూతురు అంతా పాడు చేసి వెళ్ళిపోయిందిగా. నీ కూతురికేం వెళ్ళిపోయింది, ఇప్పుడు సమస్య నాకే కదా, దీనికో పరిష్కారం చెప్పు. ఇలా చూడండి, ఊరికే మీ సమస్యలన్నీ తీసుకొచ్చి నా పైన రుద్దాలనుకోకండి, అర్థమైందా? వేరే ఏదైనా పని ఉంటే చూసుకోండి. పిల్లలు అప్పుడు వాళ్ళు వస్తారని బాధపడుతున్నారు. మిగతావన్నీ ఎలాగో మేనేజ్ చేయొచ్చు, ఈ సీట్ని ఎలా మేనేజ్ చేయాలి? రేపు ఒక రోజు నాకు లీవ్ కావాలి, మీరే ఎలాగైనా అయ్యగారికి చెప్పండి. అయ్యగారిని 2 రోజులు చెలవాడగలని నేనే అనుకుంటున్నా. ఏంటి అకస్మాత్తుగా? ఏం లేదు, అప్పుడప్పుడు తిరుపతి గుడి నాకు కల్లోకి వస్తుంది, దేవుడు నన్ను పిలుస్తున్నట్టు ఉంది. తిరుపతి గుడి కల్లో కనిపిస్తే ఏడుకొండలవాడు రమ్మన్నాడని అర్థమా? కల్లోనే కాదు, నిన్న టీవీ పెడితే ఏడుకొండలవాడి గురించే పాటేశారు. అయ్యో, ఆయన జ్ఞాపకం చేసినట్టుంది. ఎలాగైనా అయ్యగారితో చెప్పి తిరుపతి వెళ్ళి రావాలి. అయితే నాకు లీవ్ దొరకనట్టే. అరుణ్ బాబు, తినడానికి ఏదైనా తెమ్మంటారా? అరుణ్ బాబు, ఏంటి అరుణ్ బాబు ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు? అవునన్నా. బాబు, మంజులమ్మ కూతురు అలా చేసుండకూడదు. మీ అమ్మాయి లవ్ చేసిన అబ్బాయి దగ్గరికే వెళ్ళిపోయింది అనుకుంటాను. ఏం చేస్తాం, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక దాని గురించి ఆలోచించి ఏం లాభం? నా ఆలోచన దాని గురించి కాదన్నా. అయితే దేని గురించి ఆలోచిస్తున్నారు? మీకొచ్చినట్టే నాకు కూడా ఆ గోపురం కాదు, కానీ గోపురం లాంటి ఒక సింబల్ కనిపిస్తోంది. కొద్ది రోజులుగా తరచూ కనిపిస్తోంది. ముందుగా దాన్ని కిటికీ అద్దం మీద చూశాను. తర్వాత అగరవత్తి నిప్పులో చూశాను. ఆ తర్వాత దాన్ని చాట్ మీద చూశాను. అదే సింబల్ మిరుదేశ్వర్ దేవాలయం అని ఒక దేవాలయం పేరుతో ఈరోజు పేపర్లో చూశాను. నాకెందుకని ఈ సింబల్ అస్తమానం కనిపిస్తోందో అయోమయంగా ఉందన్నా. బాబు, నాకు అర్థమైంది. ఒంటరిగా వచ్చిన గోపురం ఇప్పుడు పేరుతో వచ్చేసింది. అంటే నాకు తెలిసి ఆ గుడిలో దేవుడు మిమ్మల్ని చూడాలని పిలుస్తున్నట్టుంది. గుడికెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవడం పుణ్యమే కదా. మీకెప్పుడు వీలైతే అప్పుడు గుడికెళ్ళిరండి. నేను అదే ఆలోచిస్తున్నానన్నా. మీరు సరిగ్గానే ఆలోచించారు బాబు, వెళ్ళిరండి, అంతా మంచి జరుగుతుంది. హమ్కో నహీ మాలుగా, అదంతా నాకు తెలియదు. అమ్మాయికి పెళ్లి అని చెప్పా కదా డబ్బులు తీసుకున్నావు. అమ్మాయి లేచిపోయింది, పెళ్లి ఆగిపోయింది. అదంతా నాకు తెలియదు, డబ్బులు ఇవ్వు. మీరు ఇలా హఠాత్తుగా అడిగితే నేనేం చేయగలను సేటు, కొంచెం టైం ఇవ్వండి. టైం ఇస్తే మాత్రం ఎలా తిరిగి ఇస్తావు? అది 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 మరి కరెక్ట్ గా చెప్పలేకపోతున్నావు కదా, ముందు డబ్బులు తీసి ఇవ్వు. సేటు, అమ్మాయి నగలు తీసుకుని వెళ్ళిపోయింది సేటు, ఇప్పుడు ఇవ్వడానికి ఏమీ లేదు. అరే అయితే వడ్డీ డబ్బులు ఇవ్వు. వడ్డీ సెటిల్ చేసేటప్పుడే కదా ఇవ్వాలి సేటు. నువ్వు ఎప్పుడు సెటిల్ చేస్తావు? నాకు మొత్తం ఎప్పుడు ఇస్తావు? నాకు డైలీ వడ్డీ ఇవ్వు. ఇవ్వడానికి ఏమీ లేదు సేటు. ఇలా చెప్పి తప్పించుకోలేవు. కొంచెం మెల్లగా మాట్లాడండి, అందరికీ వినిపిస్తుంది. మరి డబ్బులు తీ. ఈ ఒక్క రోజుకి వదిలేయండి, ఎలాగైనా రేపటి నుంచి ఏర్పాటు చేస్తాను. నువ్వు చెప్పేది విని వెళ్తున్నా, రేపటి నుంచి డైలీ వస్తా. నువ్వు డైలీ వడ్డీ డబ్బులు ఇవ్వాలి. మోసం చేయాలని చూసావో, మా ఊరు నుంచి మార్బుల్ రాయ్ పనోళ్ళు వచ్చారు. 50,000 డబ్బులు ఇస్తే చాలు, నిన్ను పైకి పంపిస్తారు. అలాంటి పని ఏమీ చేయకండి సేట్, మీ డబ్బు ఎలాగో తిరిగి ఇచ్చేస్తాను. ఇప్పుడు బయలుదేరండి ప్లీజ్. సమజే.
రండి బయటికి. మీరెలా వచ్చారు? తలుపు తెరుచుంది, వచ్చేసాను. ముందు బయటికి వెళ్ళండి. మిమ్మల్ని రానివద్దని అయ్యగారు ఆ రోజు చెప్పారు. వెళ్ళండి ఇక్కడి నుంచి. నిన్న నీకు కలలో నాగమ్మ వచ్చుంటుంది. నీకు కలలో నాగమ్మ వచ్చుంటుంది. నాగమ్మ నా కలలోకి వచ్చినట్టు మీకెలా తెలుసు? నీ కలలోకి వస్తున్నట్టుగా నాగమ్మ నాతో చెప్పిందిగా. అవునా? నువ్వు పూజ పూర్తి చేశావా? నేను తనని ఒకే ఒక్కసారి చూడొచ్చా? వీడి ఇక్కడి నుంచి బయటికి తోసాయి. ఒక్కసారి చూస్తానమ్మా. వాడు మళ్ళీ ఇక్కడికి వస్తే లోపల అడుగు పెట్టడానికి వీల్లేదు. చూస్తానమ్మా, ఒకే ఒక్కసారి, ఒక్కసారి, ఒకే ఒక్కసారి. సరే చూసేసి వెళ్ళండి. నువ్వు చల్లగా ఉండు, నువ్వు చల్లగా ఉండు. చాలు వెళ్ళండి. చూశాను. అయ్యా వెళ్ళండి. అయ్యా వెళ్ళండి. అయ్యా చూశారు కదా, ఇక వెళ్ళండి. నేను చూశాను, నేను చూశాను, తననే చూశాను. చూసారా? చూడ్డానికి ఇంత మంచి వాళ్ళ కనిపిస్తున్నారే, మరి అయ్యగారు ఆ రోజు ఎందుకు మీ మీద కోపడ్డారు? తను చల్లగా ఉంది, తను బాగుంది, అది చాలు నాకు. అయ్యా నేను అడుగుతుంది ఏంటి, మీరు చెప్తుంది ఏంటి? తను చెబుతుంది. అన్ని ప్రశ్నలకు జవాబులు తనే చెబుతుంది. సరే సరే మీరు తొందరగా వెళ్ళండి, అయ్యగారు చూస్తారేమో. అయితే నేను వెళతాను. ప్రసాదం ఏమీ పెట్టవా? ప్రసాదమా? తీసుకోండి. నాకు ఇది వద్దు. ఇంకేం కావాలి? నీ రక్తం కావాలి. ఏం మాట్లాడుతున్నారు? ఒకే ఒక చుక్క రక్తం ఇవ్వమ్మా. లేదని చెప్పకమ్మా, ఒకే ఒక రక్త బొట్టు ఇవ్వమ్మా. బానే ఉన్నారు కదా, ఉన్నట్టుండి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఈ విధంగా అడగొచ్చా మీరు? లేదమ్మా, లేదు. నీ వల్ల మాత్రమే అది సాధ్యమవుతుందమ్మా. నువ్వు తప్ప ఎవరూ లేరమ్మా. తను జీవించాలి, తను జీవించాలి, తనని నువ్వే బతికించాలి. నువ్వు రక్తం ఇచ్చే తీరాలి. ఒక్క చుక్క రక్తం ఇవ్వమ్మా, ఒక్క చుక్క రక్తం ఇవ్వమ్మా, ఇవ్వమ్మా. ఒకే ఒక రక్తం బొట్టు ఇవ్వమ్మా. పూజ చేస్తున్నాను అనుకుని ఇచ్చేయమ్మా. నాగమ్మ కోసం ఒకే ఒక రక్త బొట్టు ఇవ్వమ్మా. వదలండి, వద్దు, చెప్పేది వినండి. అయ్యో నాకు చేయదండి. అయ్యో వెళ్ళిపోండి. అయ్యో వదలండి, వదలండి. ఇవ్వమ్మా. ఎందుకు చేస్తున్నారు మీరు? చెప్తే మీకు అర్థం కావట్లేదా? అయ్యో నాకు చేయదండి. అమ్మ గంగా, వాడినందుకమ్మ లోపల రానిచ్చావు? పిచ్చి పట్టిందా నీకు? లోపలికి వెళ్ళు, వెళ్ళు. నిన్ను ఒక్క రక్త బొట్టివమ్మా, ఒకే ఒక రక్తపు బొట్టివమ్మా. చాలు లేదా? అమ్మా విముక్తులు కావాలి. బయటకు రావా? ఈ శక్తిని చూపించవా? బయటకు వస్తుంది, వస్తుంది. నాకు తెలుసు. నా వల్ల కాలేదు. నువ్వు చచ్చుకుంటే తీసుకోగలవు. నువ్వే తీసుకో. నీకు కావాల్సింది నువ్వే తీసుకో. నాగమ్మ వస్తుంది, వెతుక్కుంటూ వస్తుంది. బంధిస్తే బందీ అవ్వడానికి తన అల్పురాలు కాదు, సర్పం. పగబట్టి వస్తుంది, కాటు వేస్తుంది. తను వస్తుందిరా, తను వస్తుంది.
నేనన్నట్టుగా ఖచ్చితంగా వస్తుంది. అప్పుడుందిరా నీ పని. నేనన్నట్టుగా ఖచ్చితంగా వస్తుంది. అప్పుడుందిరా నీ పని. నాగమ్మా నాగమ్మా ఖచ్చితంగా వస్తుంది వస్తుంది. నాన్నా ఏంటరుణ్? మృదేశ్వర్ దేవాలయానికి వెళ్ళొద్దాం అనుకుంటున్నాను నాన్న. ఏమిట్రా నువ్వు అనేది? నువ్వు గుడికి వెళ్తాను అనడం ఆశ్చర్యంగా ఉంది. లేదు నాన్న, 1 సంవత్సరం నుంచి నా కళ్ళకి ఒక సింబల్ కనిపిస్తోంది. కొద్ది రోజులుగా అది అస్తమానం కనిపిస్తోంది. ఈరోజు పేపర్లో ఆ గోపురం మృదేశ్వర్ దేవాలయం అనే పేరుతో వచ్చింది. అందుకే ఆ గుడికి ఒకసారి వెళ్ళొద్దాం అనుకుంటున్నాను. నువ్వు గుడికి వెళ్తాను అనటం సంతోషమే అరుణ్, కానీ ఇప్పుడు సమయం అనుకూలంగా లేదు. ఏంటన్నా మీరు అనేది? అరుణ్, అకస్మాత్తుగా రమ్య ఇంట్లోంచి వెళ్ళిపోవటం వల్ల అందరి మనసులో తేరుకోలేని బాధకు గురయ్యాయి. అది జరిగిన దగ్గర నుంచి ఎవరి మనసు బాగోలేదు. ఇలాంటి సమయంలో నిన్ను బయటికి పంపించి నువ్వు ఎలా ఉన్నావో ఏమైందో అని భయపడుతూ గడపలేం అరుణ్. ఇలా చూడు, బృహదేశ్వర దేవాలయానికి తప్పకుండా వెళదాం, కానీ ఇప్పుడొద్దు. ఈరోజు పౌర్ణమి పూజ కూడా ఉంది. నువ్వు ఇంట్లోనే ఉండాలి. నాన్న, నేను ప్రతి నెల ఈ పౌర్ణమి పూజకి అటెండ్ అవుతూనే ఉన్నాను. కానీ కంటిన్యూస్గా ఒక విషయం నా కళ్ళకు కనిపిస్తున్నప్పుడు అది ఎందుకో ఏంటో తెలుసుకోకుండా నేనెలా నార్మల్గా ఉండగలను నాన్న? మనసంతా దాని మీదే ఉంది. ఒకే ఒక రోజే కదా నాన్న. వద్దు బాబు, నువ్వు ఇంట్లోనే ఉండాలి. నాన్న ప్లీజ్ నాన్న, నా పరిస్థితి కొంచెం అర్థం చేసుకోండి. ఒకే ఒక రోజే నాన్న, దయచేసి వద్దని మాత్రం అనకండి. సరే, 1 నిమిషం ఉండు. సర్వశక్తులు అనుకూలించాలి. చెప్పండి రాజశేఖర్ గారు. స్వామి, ఏంటి? మిమ్మల్ని ఓ ముఖ్యమైన విషయం అడగాలి. అడగండి. అరుణ్కి సంబంధించి హలో స్వామి. హలో స్వామి. హలో 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 హలో. నువ్వు గుడికి తర్వాత వెళదు గాని మాట్లాడకుండా ఇంట్లోనే ఉండు. నాన్న ప్లీజ్ నాన్న, నా పరిస్థితి అర్థం చేసుకోండి. నేను వెళ్ళొచ్చేస్తాను. దయచేసి వద్దని మాత్రం అనకండి. ఆ గుడికి వెళ్ళొచ్చిన తర్వాత నేను ప్రశాంతంగా ఉండగలను నాన్న. అరుణ్ బాబు గుడికి వెళ్తానని నాతోనూ చెప్పారయ్యా. ఆ దేవుడే అరుణ్ బాబుని జాగ్రత్తగా తీసుకెళ్లి మళ్ళీ జాగ్రత్తగా పంపించేస్తాడు. గుడికే కదా వెళ్తున్నారు. గుడికెళ్ళి రావడం వల్ల అరుణ్ బాబుకి త్వరగా పెళ్ళవుతుందయ్యా. సంతోషంగా పంపించండి అయ్యా. ఏంటన్నా ఏం మాట్లాడడం లేదు? వెళ్ళాలని నిర్ణయించుకున్నావు కదా, వెళ్ళిరా. కానీ నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దు, తోడుగా ఎవరైనా తీసుకువెళ్ళు. నేను ఒక్కనే వెళ్ళొస్తాను, పర్లేదు. చెప్పింది విను. మాధవయ్య, అయ్యగారు, మూర్తిని రెడీ అవ్వమను. అరుణ్కి తోడుగా వెళ్ళాలని చెప్పు. అలాగయ్యా. నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వు. థ్యాంక్స్ నాన్న. గంగా, నాకు ఒక కప్ కాఫీ తీసుకురా. చిన్నయ్య గారు ఊరికి వెళ్తున్నారమ్మా, ఆయన్ని పంపించేసి వస్తాను. ఆగాగు. ఏ ఊరికి వెళ్తున్నాడు? తెలీదమ్మా. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నాడు? అల్లుడు, నువ్వు బయటకు వెళ్తున్నావా? ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతారా? వెళ్ళేటప్పుడు అడగకపోతే తిరిగి వచ్చాక అడుగుతారా? అల్లుడు, నువ్వు చెప్పు, ఏ ఊరికి వెళ్తున్నావు? మృదేశ్వర టెంపుల్కి వెళ్తున్నాను. మృదేశ్వర?
అంత దూరం ఎందుకు వెళ్తున్నావు? గుడికి ఎందుకు వెళ్తారు? దేవుని చూడడానికి వెళ్తారు. ఏయ్, ఎందుకయ్యా? నేను మా అల్లుడితో మాట్లాడుతుంటే మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు? అర్జెంటుగా వెళ్తున్నప్పుడు నిలబెట్టి ప్రశ్న వేస్తున్నారేంటి? బావా, నాకున్న బిజీ టైంని పక్కన పెట్టేసి నేను నీ కోసం వస్తున్నాను. పద వెళ్దాం. ఊరికే నస పెడుతూ ఉంటారు. మీకు లేచిన దగ్గర నుంచి వేరే పనేమీ ఉండదా? అయ్యో